అందరికీ నమస్కారం. ఈనాటి లోతైన వాక్య విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజమైన ఆనందం, నిష్కళంకమైన నిజాయితీ, ఇంకా పవిత్రమైన బాధ్యత ఈ మూడింటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఇవి ఏదో పైపైన చెప్పుకునే మాటలు కాదండి. మన దైనందిన జీవితంలో మన హృదయ వాంఛలు అసలు ఎలా తీరుతాయి అనేదానికి ఇవి చాలా కీలకం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన అంశాలను లోతుగా అర్థం చేసుకుందాం రండి. సరే, ముందుగా ఒక చిన్న నైతిక ధర్మ సంకటంతో అంటే ఒక డైలమాతో స్టార్ట్ చేద్దాం. ఆలోచించండి. ఎవరి దగ్గరో అప్పుగా తెచ్చుకున్న ఒక సాధారణ ఇనుత గొడ్డలి నదిలో పడిపోయిందనుకుందాం. ఎగ్జాక్ట్లీ అదే టైంకి ఒక మిలమిల మెరుస్తున్న బంగారు గొడ్డలి మన కళ్ల ముందు ప్రత్యక్షమైతే అప్పుడు చాయిస్ ఏంటి? సరైన ఎంపిక ఏదవుతుంది? వినడానికి సింపుల్గానే అనిపించినా రాజన్న అనే వ్యక్తికి రియల్ లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇతనే రాజన్న. పాపం చాలా పేదవాడు, కాని దేవుడంటే ఎనలేని భయభక్తులున్న ఒక సాధారణ కట్టెలు కొట్టేవాడు. ఒకరోజేమైందంటే అతను అప్పుగా తెచ్చుకున్న ఇనుప గొడ్డలి చేజారిపోయి నదిలో పడిపోయింది. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన పాయింట్ ఒకటుంది. అది తన స్వంత గొడ్డలి కాదు, మనది కాని వస్తువు, అందులోనూ అప్పుగా తెచ్చుకున్నది పోగొట్టుకున్నప్పుడు గుండెల్లో ఎంత ఆందోళన మొదలవుతుందో, ఆ భయం ఎంత కలవరపెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఆ గొడ్డలి నీటిలో పడిపోగానే రాజన్న పరిస్థితి వర్ణనాతీతం. అయ్యో, ఇది అప్పు తెచ్చిన గొడ్డలి కదా, ఇప్పుడు దీన్ని ఎలా తిరిగివ్వాలి అని ఎంతో కుమిలిపోయాడు. ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే రాజన్న భయపడి పారిపోలేదు, తన బాధ్యతను ఏమాత్రం తప్పించుకోలేదు. ఆ నిస్సహాయ స్థితిలో వెంటనే దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇది అప్పుగా తీసుకున్న ఆ వస్తువు పట్టుగా అతనికున్న అపారమైన బాధ్యతను, అతని చిత్తశుద్ధిని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మరి ఆ ప్రార్థనకు జవాబు రాలేదంటారా? ఖచ్చితంగా వచ్చింది. అటుగా వెళ్తున్న ఒక దైవజనుడైన ప్రవక్త అక్కడికి వచ్చాడు. బైబుల్లో ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతం మనకు గుర్తుంది గదా. అచ్చం అలాగే ఇక్కడొక అద్భుతం జరిగింది. కాకపోతే ఆ ప్రవక్త రాజన్న నిజాయితీని టెస్ట్ చేయడానికి ఒక 3 దశలను ఉపయోగించాడు. ప్రార్థన చేయగానే ఫస్ట్ ఒక బంగారు గొడ్డలి నీటిపైకి వచ్చింది, ఆ తర్వాత వెండి గొడ్డలి వచ్చింది, ఆ తర్వాతే రాజన్న పోగొట్టుకున్న అస్సలు ఇనుపగొడ్డలి పైకి తేలింది. రాజన్న అస్సలైన గొప్పతనం, అతనిలోని కల్మషం లేని నిజాయితీ ఇక్కడే బయటపడుతుంది. కళ్లముందు అంత అపారమైన సంపద ఉన్నప్పటికీ ఇదా నీ గొడ్డలి అని ప్రవక్త అడిగినప్పుడు, కాదు అయ్యా, ఇది నాది కాదు అని చాలా వినయంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. చూశారా, తనది కాని దానిపై ఆయనకు కించిత్ ఆశ కూడా లేదు. కోట్లు విలువచేసే వస్తువైనా అది తనది కానప్పుడు దాన్ని సున్నితంగా తిరస్కరించడం నిజమైన క్యారెక్టర్ అంటే ఇదే కదా. అలాంటి అచంచలమైన నిజాయితీకి ఊరికే ఉంటారా? అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. కథలో అసలైన ట్విస్ట్ ఇదే. ప్రవక్త ఆ నిజాయితీకి ఎంతగా మురిసిపోయాడంటే కేవలం ఆ ఇనుప గొడ్డలిని మాత్రమే కాకుండా ఆ బంగారు, వెండి గొడ్డలను కూడా రాజన్నకే బహుమతిగా ఇచ్చేశాడు. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ సంపదతో రాజన్న తన అప్పు తీర్చడమే కాకుండా తన జీవితాంతం ఎంతో సుఖంగా జీవించగలిగాడు. సో ఈ కథ మొత్తానికి ఉన్న అసలైన బాటంలైన్ ఏమిటంటే, దేవునిపై పూర్తి నమ్మకముంచి నిజాయితీగా ఉంటే ఆయన అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేసి మన అవసరాలను తీరుస్తాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలోని ఎలీషా ప్రవక్త గొడ్డలి అద్భుతాన్ని ఈ సంఘటన మనకు నేరుగా గుర్తుచేస్తుంది. దేవుని అద్భుత కార్యాలపై మనకున్న విశ్వాసాన్ని ఇది 100 రెట్లు పెంచుతుంది కదూ. ఇప్పుడు రాజన్న పొందిన ఆ అద్భుతమైన తృప్తిని బైబుల్లోని కీర్తనలు 37వ అధ్యాయం 8వ వచనంతో లింక్ చేసి చూద్దాం. అక్కడేం రాయబడి ఉందంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునియందు ఆనందించడం ద్వారా మాత్రమే ఒక మనిషి హృదయంలోని నిజమైన కోరికలు, ఎగ్జాక్ట్లీ ఆ డీపెస్ట్ డిజైర్స్ అన్నీ నెరవేరుతాయని ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. అసలు దేవునియందు ఆనందించడమంటే ఏంటి? ఇక్కడ మనం ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. ఒకవైపు లౌకిక ఆనందముంది, అంటే ఈ లోకపరమైన కీర్తి, సంపద, మన జ్ఞానం మీద మనకున్న గర్వం లాంటివి. ఇవి టెంపరరీ కిక్కిస్తాయి, కాని అవి శాశ్వతం కాదు. ఇంకోవైపు నిజమైన ఆనందముంది, దేవుడు ఏమయ్యున్నాడో ఆయన అసలు స్వభావాన్ని బట్టి సంతోషించటం. ఇందులో మాత్రమే మనకు ఎప్పటికీ చెదరని పరిపూర్ణమైన శాశ్వత ఆనందం దొరుకుతుంది.
ఈ పాయింట్ అయితే చాలా చాలా క్రూషియల్ అండి. అసలు మనం దేవుణ్ణి ఎందుకు వెతుక్కుంటున్నాం? కేవలం మన ప్రార్థనల లిస్టుకి టిక్ మార్కులు పడాలనో, లేదా మనకు స్వస్థత కలగాలనో మాత్రమే కాదు. దేవుని మహిమ కొరకు, ఆ సుందరమైన సన్నిధి కొరకు మనం పరితపించాలి. అవును, దేవుణ్ణి, ఆయన స్వభావం కొరకు మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆ కనెక్షన్లో దొరికే ఆనందం హృదయాన్ని అక్షరలా పూర్తిగా సంతృప్తిపరుస్తుంది. సరే, ఇక్కడ్నించి మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్లోకి వెళ్దాం. రాజన్నకు అప్పు తెచ్చిన వస్తువు పట్ల ఉన్న ఆ రెస్పెక్ట్ని బైబిల్లో చెప్పిన పవిత్రమైన బాధ్యతతో కనెక్ట్ చేద్దాం. సంఖ్యాకాండము 3 మరియు 4 అధ్యాయాలలో దేవుని మందిర సేవలో ఆ భక్తి, క్రమశిక్షణ మరియు పవిత్ర బాధ్యత ఇవి ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో క్లియర్గా వివరించారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండంలోని ఈ అధ్యాయాలు చాలా సీరియస్ చారిత్రక సంఘటనతో స్టార్ట్ అవుతాయి. అహరోను కుమారులైన నాదాబ్, అబీహు వీళ్ళిద్దరూ యెహోవా సన్నిధిలో అపవిత్రమైన అగ్నిని అర్పించి అక్కడికక్కడే తమ ప్రాణాలు కోల్పోయారు. దేవుని సన్నిధికి వెళ్లేటప్పుడు పవిత్రమైన వాటిని ఎంతో కేర్ఫుల్గా హ్యాండిల్ చెయ్యాలి కాని ఎలా పడితే అలా తీసుకోకూడదని ఇది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. పవిత్రత అనేది ఎంత ఇంపార్టెంటో కదా. ఆ ఇన్సిడెంట్ తర్వాత దేవుడు లేవీలను ఎలా సెపరేట్ చేశాడో మనమిక్కడ చూడొచ్చు. ఇజ్రాయేలీయుల తొలిచూలు పిల్లలందరి ప్లేస్లో దేవుడు ఈ లేవీయులను తన సొంత జనాంగంగా స్పెషల్గా ఎంచుకున్నాడు. ఐగుప్తులో తొలిచూలు పిల్లలను సంహరించినప్పుడు ఇజ్రాయేలీయుల పిల్లలను దేవుడు కాపాడాడు కదా. దానికి గుర్తుగా వీరు కేవలం దేవుని పవిత్ర సేవ కొరకు మాత్రమే డెడికేట్ చేయబడ్డారు. దేవుడు ఎప్పుడూ పర్ఫెక్ట్ ఆర్డర్, క్రమశిక్షణను కోరుకుంటాడు. ఆ ఆర్డర్ ఇక్కడ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. లేవీయుల్లోని 3 వంశాలకు బాధ్యతలను పిన్ పాయింట్గా విభజించాడు. గెర్షోనీయులకు తెరలు, కప్పులు చూసుకునే బాధ్యత, కెహాతీయులకు మందసము లాంటి అత్యంత పవిత్ర వస్తువులు, ఇక మెరారీయులకు మందిరపు పలకలు, స్తంభాలు. దేవుని పనిలో ఎంత పక్కా ప్లానింగ్ ఉందో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదూ. వీటన్నిటిలో కెహాతీయుల బాధ్యత మాత్రం చాలా హెవీ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఎలియాజరు సూపర్విజన్లో వాళ్లు మందసము లాంటి పవిత్ర వస్తువులను మోయాలి. కానీ ఒక కండిషన్, వాటిని నేరుగా అస్సలు తాకకూడదు, కనీసం చూడకూడదు కూడా. యాజకులు ముందుగా వాటిని కరెక్టుగా కప్పిన తర్వాతే వీరు మోయాలి. ఏ మాత్రం రూల్స్ బ్రేక్ చేసినా ప్రాణాలు పోతాయి. పవిత్రత పట్ల ఇది ఎంత స్ట్రిక్ట్ ప్రోటోకాల్ కదా. మరి ఇంతటి బరువైన పవిత్రమైన డ్యూటీ చెయ్యడానికి ఎవరిని పడితే వారిని దేవుడు అలో చెయ్యలేదు. ఈ పనికి ఫిక్స్ చేసిన ఏజ్ 30 నుండి 50 సంవత్సరాలు. ఇది ఊరికే రాండంగా పెట్టిన నంబర్ కాదండి. ఆ గుడారాన్ని మోయడానికి కావలసిన ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు దేవుని నియమాలను ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వడానికి కావలసిన స్పిరిచువల్ మెచ్యూరిటీ, అంటే ఆధ్యాత్మిక పరిపక్వత కూడా ఎంత అవసరమో ఇది మనకు చెబుతోంది. నౌ ఇక్కడే అసలు కనెక్షనుంది. రాజన్న కథకు, లేవీయుల పవిత్ర బాధ్యతకు మధ్య ఉన్న ఆ బ్యూటిఫుల్ లింక్ ఏంటో తెలుసా? ఒకవైపు రాజన్న ఒక సాధారణ అప్పు తెచ్చిన ఇనుతగొడ్డలి పట్ల చూపించిన భయం, నిజాయితీ. మరోవైపు లేవీయులు దేవుని పవిత్ర మందిర వస్తువుల పట్ల చూపించిన అత్యున్నత భయభక్తులు. ఈ రెండూ మనకు చెప్పేది ఒకటే, మనది కాని వస్తువైనా లేదా మనకు దేవుడు అప్పగించిన బాధ్యతైనా మనం ఎంతో క్రమశిక్షణతో, అల్టిమేట్ నిజాయితీతో ఉండాలి. సో సంఖ్యాకాండము 3-4 అధ్యాయాల సారాంశం మొత్తం సింపుల్గా చెప్పాలంటే ఇదే. దేవుని సేవలో, అలాగే ఆయన ఆరాధనలో క్రమశిక్షణ, పవిత్రత అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఒక స్పెసిఫిక్ డ్యూటీని అప్పగించాడు. దాన్ని రాజన్న చూపించినంత లోతైన చిత్తశుద్ధితో, విధేయతతో, అత్యంత భయభక్తులతో నెరవేర్చాలి. ఇక ముగింపుకు వచ్చేసరికి మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన రోజువారీ పనులను, మనకప్పగించబడిన బాధ్యతలను ఒక పవిత్రమైన, నిజాయితీతో కూడిన ఆరాధనగా మనమెలా మార్చుకోవచ్చు. రాజన్న నిజాయితీ, అలాగే ఆ లేవీయుల పవిత్రత ఖచ్చితంగా మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఇస్తుందని అనుకుంటున్నాను. సరేనండి, ఈ విషయాలపై కాస్త లోతుగా ధ్యానం చేద్దాం. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.